హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు 2 రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఒకటి గోంగూర చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంకొకటేమో మ్యాంగోతో చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా ఇంట్లో సండే స్పెషల్ అండి. ఫస్ట్ గోంగూర తీసుకున్నాను. ఒక 5 లేదా 6 కట్టలు తీసుకొని ఇలా తీసి పెట్టేసుకోండి గిన్నెలోకి. ఇలా ఇవి వాటర్ పోసి కడగండి. ఒక 2 టైమ్స్ కడిగితే సరిపోతుంది. పచ్చిమిర్చి ఒక 10 లేదా 15 వరకు తీసుకోండి. కారం ఎలా ఉన్నాయో మిర్చి దాన్ని బట్టి తీసేసుకోండి. పల్లీలు ఒక కప్పు తీసుకున్నాను. ఒకటి ఆనియన్ ఇలా సన్నగా తరుక్కొని పెట్టేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొన్ని ఆవాలు జీలకర్ర పోపు కోసం, 3 ఎండుమిర్చి ప్లస్ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ ఉంటుందండి. కొంచెం కరివేపాకు తీసుకొని పెట్టేసుకోండి. ఇవన్నీ చూపించాను కదా ఐటమ్స్. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి లేదా ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు పల్లీలు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు ఎంత బాగా వేయించితే బాగా ఆయిల్ వేసాము, కొంచెము ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి. అందుకని బాగా పచ్చి స్మెల్ అనేది పోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలిపేయండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాక దీనిలోకి ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయ్యాక సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక చూపించాను కదా, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి కూడా వేసాక మళ్ళీ ఒక్కసారి కలపండి. అలా 2 సెకండ్స్ అలాగా. ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది డబల్ వస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి అన్నీ. ఇలా ప్లేట్లోకి అన్నీ తీసాక అదే దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఆకు మొత్తం కడిగి పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు వాటర్ ఏం లేకుండా దాంట్లోకి వేసేసుకోండి. ఆకు అనేది తొందరగా మగ్గుతుందండి. ఇలా వేసి వాటర్ పోయేదాకా ఇలా కొంచెం చిట్పటాడుతుంది. ఇలా కలపండి ఒక 2 సెకండ్స్ అలా. ఇలా తిరిగేస్తూ ఉంటే అప్పుడే దగ్గర పడుతుంది ఆకు అనేది. చూడండి, ఇదైతే సరిపోతుంది. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసాక పోపు కోసము 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వేసేయండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేయండి. కొంచెం పోపు బాగా రెడ్నెస్ వచ్చాక దీనిలోకి ఆనియన్స్ కూడా వేసేసేయండి. ఆనియన్స్ వేసి ఒక 2 సెకండ్స్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకోండి. కొంచెం మగ్గితే బాగుంటుంది టేస్ట్. గోంగూరలోకి ఎప్పుడైనా ట్రై చేయండి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసేసుకొని వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మొత్తము మిక్సీకి పెట్టేసుకోండి. ఈ విధంగా ఇలా పట్టుకున్నాక దీనిలోకి ఆకు మనం ఇందుకు ఉడికించుకున్నాం కదా, అది కూడా వేసేసేయండి. ఇలా మొత్తం వేసాక మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టేయండి. చూడండి, ఈ విధంగా పడితే సరిపోతుంది. మరి మెత్తగా పట్టేయకండి, టేస్ట్ అనేది పోతుంది. ఇలా అయ్యాక దీనిలోకి కొంచెం జీలకర్ర, పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టేయండి. ఇప్పుడు గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసేసుకోండి. ఈ చట్నీ మొత్తం ఒక గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుంది. మీకు చట్నీ ఎక్కువ కావాలన్నప్పుడు గోంగూర కట్టెలు అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 6 తీసుకున్నాను.
ఎగ్జాక్ట్లీ ఎక్కువనే అవుతుందండి చట్నీ అనేది. దగ్గర దగ్గర ఇది ఒక 10 మెంబర్స్ వరకు తినేయొచ్చు. ఇప్పుడు పోపు ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా నూనె మొత్తము చట్నీకి పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఆనియన్ పోపులో వేసి ఇలా చట్నీలో వేసారా? గోంగూర చట్నీలో మనము ఇలా ఆనియన్స్ వేసి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో చారు చెప్పాను కదా. ఇప్పుడు ఒకటి మ్యాంగో తీసుకొని ఇలా పైన ఫీల్ అంతా తీసేయండి. ఒకసారి ముందు మ్యాంగో కడిగి పెట్టేసుకున్నాను నేను. మీరు ఒక 2 టైమ్స్ వాష్ చేసి ముందల జీడి మొత్తం తీసి పైన పెక్కంతా తీయాలి. ఇప్పుడు మ్యాంగో మీరు చారు ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోండి. నేను కొంచెం ఇలా చూడండి 4 పీసెస్ తీసుకున్నాను. అటు ఇటు కట్ చేశాను. కట్ చేసి ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చారు చాలా బాగుంటుందండి మ్యాంగో చారు. ఎప్పుడు సీజన్ వచ్చినప్పుడే చేసుకుంటాం కాబట్టి మీరు కూడా ఈ మ్యాంగో సీజన్ అప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని మ్యాంగో పీసెస్ అన్నీ దాంట్లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇవి మెత్తగా ఉడికే వరకు ఒక 2 సెకండ్స్ అయితే ఉడికిపోతాయండి. చాలా తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 2 సెకండ్స్ అలా ఉడికించుకోలేలోపు మనం పోపు పెట్టేసుకుందాం. చారు పెట్టే గిన్నెనే పెట్టేస్తున్నానండి, కొంచెం పెద్దదే. దీంట్లో కొంచెం ఆయిల్ వేసాక ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు కొంచెం ఇదయ్యాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది అయ్యేలోపు చూడండి ఇలా మరిగేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి పోపు అనేది బ్లాక్ అవుతుందనేసి కొంచెం వాటర్ వేసాను నేను. దీంట్లోనే ఒక ఆనియన్ లేదా ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోండి చారులో కూడా. కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం మరగనివ్వండి దాన్ని. అంతలోపు మనం మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఇవి మొత్తం వేసాక కొంచెం చల్లారనివ్వండి. వాటర్ ఏమి వేయకండి, చిట్లుతుంది. ఇలాగే మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఇప్పుడు ఈ పోపులోకి వాటర్ మీకు ఎంత చారు కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నేనైతే వాటర్ గ్లాస్తో 3 గ్లాస్ తీసుకున్నాను. ఇలా అయ్యాక దీనిలోకి మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా మ్యాంగోది, అది మొత్తం ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలిపేయండి. ఇలా బాగా కలిపాక దీంట్లోకి కారం కోసము ఎండుమిర్చి వేసాం కాబట్టి సరిపోదు. ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసేసుకోండి. పొడి వేయకండి చారులోకి, పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చిమిర్చి చారులో వేసేసేయండి. 3 తీసుకున్నాను, ఎక్కువ వేస్తే మళ్ళీ కారం అయిపోతుంది. ఇప్పుడు ఈ మిర్చి వేసాక కొంచెం పైకి వెళ్ళి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఒక 2 సెకండ్స్ అలా మరగనిస్తే 2-3 మినిట్స్ బాగా మరుగుతుంది. మనకు చారు మరిగినప్పుడు కొంచెం దగ్గర పడుతుంది చారు అనేది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. పుల్లగా అనిపిస్తే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేసేసుకోండి చారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా చారు ఇలా మ్యాంగోతో? టేస్ట్ బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.